నమస్కారం RTI 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ మరియు టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, TGIC చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అమరవీరుల స్తూపానికి పూలమాలలు సమర్పించి వందనాలు అర్పించారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ప్రగతి నివేదిక చదివి వినిపించి ప్రజలందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. RTI 9 న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం. ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమర యోధులకు అందరికీ నా జోహార్లు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. తెలంగాణ ప్రాంతము భారత యూనియన్లో చేరి ప్రజాపాలన మొదలైన నేటికి 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలోకి అడుగడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు, జిల్లా న్యాయమూర్తులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు. నేడు స్వేచ్ఛ, స్వాతంత్రం, ప్రజాస్వామ్యం మన సొంతం కావడానికి ఎంతోమంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది. అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మరియు హోంమంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలని భారత సైన్యాన్ని రంగంలోకి దింపడంతో అప్పటి నిజాము రాజు భారత యూనియన్లో విలీనానికి అంగీకరించారు. 1948 సెప్టెంబర్ 17 సాయంత్రం డక్కన్ రేడియోలో ఇండియన్ యూనియన్లో చేరతానని ప్రకటించారు. ఆ రోజు నుంచి నాటి హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ప్రజల సంక్షేమం కోసం జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను. ఇందిరమ్మ ఇల్లు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు సంగారెడ్డి జిల్లా యందు 14,538 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు చేయగా అందులో 7,429 ప్రారంభం కాగా అందులో 2,039 పూర్తి అయినవి, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నవి. ఇందుకు గాను 46 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు చెల్లించడం జరిగింది. ప్రీ ప్రైమరీ స్కూల్స్. ఈ విద్యా సంవత్సరానికి 59 ప్రీ ప్రైమరీ స్కూల్ ప్రారంభించుకుంటున్నాము. ఇందుకోసం 1,80,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇటీవలే సంగారెడ్డిలో 186 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాల భవనం ప్రారంభించడం జరిగింది. 273 కోట్ల నిధులతో సంగారెడ్డిలో 500 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం జరిగింది. సన్నబియ్యం. జిల్లాలో మొత్తం 846 చౌకధర దుకాణాల ద్వారా 4,10,652 తెల్ల రేషన్ కార్డులు, 26,100 అన్నపూర్ణ కార్డుల ద్వారా 13,03,719 సభ్యులకు ఆహార భద్రత పథకం కింద ప్రతి నెల ఉచితంగా 3,736 క్వింటాల సబ్సిడీ సన్నబియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతున్నది. రెట్టింపు ఉత్సాహంతో అందరం కలిసికట్టుగా శ్రమించి తెలంగాణ అభివృద్ధికి కృషి చేద్దాం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాల అర్హులైన అందరికీ అందేలా సంగారెడ్డి జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు,
స్థానిక ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ గారికి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి మరియు జిల్లా అధికార యంత్రాంగానికి, పాత్రికేయులకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజలకిమ్మన్నది 7 పాయల క్షేత్రం కూడా మనకు దగ్గరలో ఉంది. మంజీరా నదీమ తల్లి ప్రాంగణంలో ఆ కవి యొక్క గానానికి అనుగుణంగా వీని పాట చేత అలాగే కత్తి చేత ఎంత నినదిస్తూ ప్రజల శ్రీమతి ఆర్డి మాధురి గారికి, ఆర్డీఓ గారు శ్రీ ఆర్ పాండు గారికి